అందరికీ నమస్తే. లలిత్ తార్యప డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో భగవన్నామస్మరణ యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. గురువులు వారి శిష్యులకు, భక్తులకు ఒక్క శ్వాస కూడా వృధా చేయకుండా ప్రతి నిమిషం భగవన్నామస్మరణ చేయాలని చెబుతారు. ప్రతి శ్వాసతో భగవన్నామస్మరణ జపించాలి. పని చేస్తూ, తిరుగుతూ, ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఇలా ప్రతి నిత్యం ఆ భగవన్నామస్మరణ జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉదయం, రాత్రి విరామం లేకుండా చేస్తే నిద్రలో కూడా ఆ జపం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి నిమిషం మనం భగవన్నామస్మరణ జపం చేస్తూ ఉంటే అది మనకు ఓ బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి శ్వాసతో జరిపే జపం సహజ ప్రాణాయామానికి దారితీస్తుంది. దానివల్ల కుండలిని శక్తి సహజంగానే అభివృద్ధి చెందుతుంది. ఇది సహజ ఆనందానుభూతిని కలిగిస్తుంది. ఇలా మనం నిరంతరం ధ్యానావస్థలో ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా మన మీద మనకు విశ్వాసం ఉండాలి. దీక్ష ఇచ్చిన గురువు మీద విశ్వాసం ఉండాలి. గురు మంత్రం మీద విశ్వాసం ఉండాలి. ఆ మంత్రదేవతపై పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా పంచదశి, షోడశి, లలితా సహస్రనామ, త్రిశతి అన్నీ చేస్తున్నా, నిరంతరం చేస్తూ ఉన్నా కూడా ఎందుకు సరైన ఫలితాలు రావడం లేదు? అంటే మనం ఒక మంత్రం కూడా పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉచ్చరించడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం. మనం విశ్వాసంతో ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి. మనం గురువు ఉపదేశించిన మంత్రాలను యాంత్రికంగా చేస్తున్నాము. అలా చేస్తే మనకి టేప్ రికార్డర్కి పెద్ద తేడా లేదు కదా. టేప్ రికార్డర్కి మోక్షం లభించదు. టేప్ రికార్డర్ లాగానే మనం కూడా మంత్రాలను యాంత్రికంగా జపం చేయకూడదు. అందువలన మనం గురువు ఇచ్చిన మంత్రాన్ని, భగవన్నామస్మరణని నిరంతరంగా పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో చేస్తే ఆ ఫలితం కూడా అంత విశేషంగానే ఉంటుంది. ఇదండి నిరంతర మంత్రజపం యొక్క విశిష్టత. మరిన్ని ఇటువంటి విశేషాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యప డివోషనల్ ఛానల్. ధన్యవాదములు.